ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం. దయగలవాడ యేసుక్రీస్తు ప్రభువా, నీ మాటను మేము ధ్యానం చేస్తుండగా నీ కృప, నీ నీతి, నీ యొక్క శక్తి, నీ బలము మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపింప చేయమని కోరుకుంటూ యేసునామంలో అడిగివేడి పొందుకున్నాము పరమ తండ్రి, ఆమేన్. కొన్నిసార్లు మన జీవితంలో అనేకమైన సంగతులు మనం త్రోవ తప్పిపోతూ ఉంటాం. అయినను సరే దేవుడు మనల్ని నడిపించుకుంటూ వచ్చాడు, నడిపించుకుంటూ వస్తున్నాడు కూడా, ఇంకా నడిపించబోతున్నాడు. అలాని ప్రతిసారి కూడా త్రోవ తప్పిపోతామా? అసలు త్రోవ తప్పిపోవడానికి గల కారణం ఏమిటంటే మనకు నచ్చినట్టుగా బ్రతకడం. అసలు దేవునికి ఇష్టమైంది ఇది కాదా లేదా అనేటువంటి పరిస్థితి, అలాంటి నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల అనేకసార్లు త్రోవ తప్పి తిరుగుతూ ఉంటాం. అయినా సరే దేవుడు మనకు మంచి కాపరై ఉన్నాడు, తన యొక్క ప్రేమతో ఆదరిస్తున్నాడు. సంతోషంగా మన జీవితాన్ని గడపడానికి గల కారణము ఆయన కృపా వాత్సల్యత మాత్రమే. ఎన్నిసార్లు త్రోవ తప్పిపోయినా ఆయన పిలుస్తున్నాడు, ఆయన చేరదీస్తున్నాడు. అందును బట్టి మనం చాలా సంతోషించాలి. ఎందుకంటే మనము చీకటి వ్యక్తులం కాదు, చీకటికి చెందినటువంటి వ్యక్తులం కాదు, మనమంతా వెలుగు సంబంధులమని దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉంది. ఇదిగో ఈరోజు దేవుని వాక్యం కూడా చక్కగా మాట్లాడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము చదువుదాం. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఎందుకంటే మనము వెలుగుకు చెందినటువంటి వారు. చీకటి శక్తులను, చీకటి ఆలోచనలను, చీకటి ప్రపంచాన్ని మనము అనుసరించేవారము కాదు. అలా అనుసరించడానికి మన జీవితము చీకట్లో లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. ఇంతకు మునుపు మనమంతా కూడా చీకట్లో ఉండేవారు. పూర్వ జీవితము, మన యొక్క గత జీవితము వెలుగుతో కాదు చీకటితో నిండిపోయి ఉండేది. కానీ దేవదేవుడు మనకు వెలుగునిచ్చాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనిచ్చాడు. వెలుగు మరియు ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నటువంటి ఆ మాటకు చాలా తేడా ఉంది. వెలుగు మనకు తెలిసిన విషయమే, కానీ ఆశ్చర్యకరమైన వెలుగు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసింది, పాపానికి దాసోహం అవ్వకుండా చేసింది. ఆ యొక్క మంచి వెలుగు అనేది ఏం చేస్తుందంటే మనల్లో మంచితనము, నీతి, సత్యమైన వాటి మీద మన జీవితాన్ని నడిపిస్తూ ఉంది, వాటితో నింపుతుంది. నీతి, మంచితనము ఆ యొక్క దేవుని యొక్క కృపతో నింపుతుంది. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. కనుక మనము వెలుగు సంబంధులమై ఉన్నాం. మనం ఏమి చేస్తే తనకు ఇష్టమో అది పరీక్షించుకోవాలి. దేవా, ఇదిగో నేను ఈ కార్యాన్ని తలపెడుతున్నాను, ఇదిగో నేను ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాను, ఇదిగో కొన్నిసార్లు నా నిర్ణయాలు తప్పు దేవా, కాబట్టి నీవే నీకు ఇష్టమైందో కాదో, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు నాతో, అసలు ఏం నువ్వు చేయాలనుకుంటున్నావు, నా జీవితంలో నీ యొక్క ప్రణాళిక ఎలాంటిది, నా జీవితంలో నీ ఉద్దేశాలు ఎలాంటివి అని పరీక్షించుకోవాలి. ఎందుకంటే వెలుగు సంబంధి చాలా క్లారిటీగా ఉంటాడు. వెలుగు సంబంధి మనకు వెలుగై ఉన్న యేసుప్రభు వారిని మాత్రమే ఫాలో అవుతాడు. చీకటి నిర్ణయాలు తీసుకోడు. మన జీవితానికి గొప్ప వెలుగునిచ్చిన దేవదేవుని యొక్క మార్గదర్శకం ఏమిటో, ఆయన ఏం చేస్తాడో, ఎలా ఉంటే మంచిదో, ఆయనకు ప్రీతికరంగా మనం జీవించడం చాలా మంచిదని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక పరీక్షించుకొని నిజంగా నీ చిత్తమా కాదా ప్రభువా అని అడిగి మన జీవితాల్లో గడపడం చాలా ఉత్తమం. ఏం జరుగుతుందో అని కనుక్కోకుండా, దేవుని దగ్గర ఎంక్వైరీ చేయకుండా మనం ఏం చేసినా సరే చీకటిలోకి వెళ్ళిపోతాం, అంటే చీకటి క్రియలు చేస్తూ ఉంటాం. ప్రభువుకు ఏది ప్రీతికరమో, అంటే ఏది ఇష్టమో అడిగి తెలుసుకోవాలి, కనుక్కొని జీవింపబడాలి, అలాగే నడవాలి. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈ రోజు నుంచి నీవు
అలాంటి నిర్ణయాలు తీసుకోవు. ఎందుకంటే నీవు వెలుగు సంబంధివి. దేవుణ్ణి అడుగుతావు, దేవుని దగ్గర వెళ్ళి కనుక్కుంటావు, ఇది చేయాలా వద్దా, ఇలా చేస్తే నష్టమేమిటి, ఇలా చేస్తే లాభం ఏమిటి, ఏం చేస్తే బాగున్ను అనేటువంటి మీ యొక్క విన్నపాలు ఏదైతే ఉన్నాయో దేవుడి దగ్గర కనుక్కుంటే ఖచ్చితంగా దేవుడు గొప్ప త్రోవే తెరుస్తాడు. నష్టపోవడానికి మాత్రం ఆయన మార్గాలు ఉండవు, కష్టపడడానికి మాత్రం ఆయన మార్గాలు ఉండవు. సంతోషంగా సరళం చేస్తాడు ఆయన మార్గాలు. గొప్ప విజయాన్ని పొందుకుంటాం. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. దేవుడే మిమ్మల్ని నడిపించును గాక. ఆయన వెలుగులో, ఆయన వెలుగు ఎలాంటిదంటే ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. దేవుడు అటు రీతిగా నేను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.